మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainers and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ బోత్ బైపీసీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీస్ ఉంటుంది. ఐఏటి అనే ఎగ్జామ్ ఉంది, అంటే ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో బ్రాండెడ్ ఇది ఇండియా మొత్తంలో 7 ఉన్నాయి. సో వీటిలల్లో మీకు అడ్మిషన్ దొరికింది అంటే మీకు ఫీజెస్ చాలా తక్కువ ఉంటుంది, మంత్లీ స్టైఫండ్ ఇస్తారు, వెల్ సెటిల్ కావచ్చు అనమాట. మీకు తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఒక్కసారి దీని గురించి ఎంక్వైరీ చేసుకొని మీరు జాయిన్ అవుతారు. బట్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే రాయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ ముందు ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, బైపీసీ వాళ్ళు అయితే నీట్, ఎప్సెట్, ఎంపీసీ వాళ్ళు అయితే జేఈ మెయిన్స్, ఎప్సెట్ ఇలా. సో ఇది ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఐజర్ది. సో చాలా బాగుంటుంది, క్యాంపసెస్ అని చాలా బాగుంటాయి. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో మీరేమైనా టైప్ చేయండి అంటే గూగుల్లో ఐఏటి 2026 అని క్లిక్ చేయండి. ఐ అంటే ఐజర్, ఏ అంటే యాప్టిట్యూడ్, టీ అంటే టెస్ట్, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఓకే, దీన్ని మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఏటి 2026 అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఐఏటి 2025 ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఉంది చూడండి ఐఏటి 2026 www.iiscrad అడ్మిషన్స్, అది అడ్మిషన్స్ ఐజర్ అడ్మిషన్స్.in అనమాట. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. యాక్చువల్గా రీసెర్చ్కి ఇది చాలా ఫేమస్ ఇండియాలో, ఇండియానే కాదు వేరే అబ్రాడ్కి వెళ్ళినా కూడా దీనికి ఒక బ్రాండ్ ఉంటుంది వీటికి. సో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు బీటెక్ చేయాలనుకుంటున్నాం మేము అన్నా నో ప్రాబ్లం. బిఎస్, ఎంఎస్, బీటెక్ 4 years, 5 years డిగ్రీ ఉంది, 4 years డిగ్రీ కూడా ఉంది. ఒకసారి ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గౌట్ ఆఫ్ ఇండియా అంటే ఓకే, దానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ది ఐజర్స్ ఎన్ని ఐజర్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 టోటల్ 7. ఇవి అవే అనమాట ఈ ఇమేజెస్. ఇది ఐజర్ బెరాంపూర్ ఉంది, తర్వాత ఐజర్ భోపాల్ ఉంది, తర్వాత ఐజర్ కోల్కతా ఉంది, ఐజర్ మొహాలి ఉంది, ఐజర్ పూణే ఉంది, ఐజర్ తిరువనంతపురం ఉంది, తెలుగు స్టేట్స్ కోసం ఐజర్ తిరుపతి ఉంది. ఒక్కసారి మీకు ఇంకా డౌట్ ఉందంటే ఐజర్ తిరుపతి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, ఎంత మంచిగా కనిపిస్తుందో క్యాంపస్ మీకు అర్థమవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సో ఇది ఇవన్నమాట. సో తిరుపతి ఇంటిగ్రేట్ అండ్ ప్రమోట్, ఓకే, ఇది ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి. సో మనకు ఏమేమి కోర్సులు ఇస్తారు అని అంటే 5 years బీఎస్సీ, ఎంఎస్ ఎట్ ఆల్ ఐజర్స్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్ ఆల్ ఐజర్స్ ఉంది. నెక్స్ట్ 5 years బిఎస్ఎంఎస్ ఇన్ కాంపిటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇన్ ఎట్ ఐజర్ కోల్కతా ఉంది, ఐజర్ 5 years ఇది. ఓకే, మేజర్ ఇన్ జియాలజీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ 5 years బిఎస్ఎంఎస్ ఎట్ ఐజర్ మొహాలి. నెక్స్ట్ మేజర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ 5 years బిఎస్ఎంఎస్ ఐజర్ మొహాలి ఉంది. 4 years బిఎస్ ఎకనామిక్ సైన్స్ ఎట్ ఐజర్ భోపాల్ ఉంది. 4 years బిఎస్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ ఐజర్ తిరుపతి ఉంది. 4 years బీటెక్, సార్ నేను బీటెకే చేయాలనుకుంటున్నా అంటే 4 years బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ ఎట్ ఐజర్ భోపాల్ ఉంది. 4 years బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐజర్ భోపాల్ ఉంది. సో ఇవి కోర్సెస్. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎప్పుడు ఉందంటే June 7th రోజు ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఒక్కసారి ఇక్కడ ఐజర్ ఏ గ్లిమ్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే తెలుగులో కావాలంటే తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఒకసారి చూడండి దీన్ని ఓపెన్ చేసి. సో ఇది దీని గురించి ఈ వీడియో వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఎంతో చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ ఎప్పుడంటే March 5th థర్స్డే అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని, March 5th థర్స్డే రోజు 2026 ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ ఎప్పుడంటే April 13th క్లోజ్ అవుతుంది. కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ April 13 to April 15 ఉంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఏమో May 24th. ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎప్పుడు ఉంది అంటే June 7th ఉంది, 9 to 12 అనమాట, 9 to 12 ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, ఫీ డీటెయిల్స్ ఆర్ ఇయర్. ఫీ ఎంత ఉంటుంది సార్ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే application fee is to be paid by the applicant during the submission of the application form. Portal shall be ఎంతంటే 2000 ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీస్కి ఎంత ఉందంటే 2000 ఉంది. సార్ అంత అమౌంట్ పే చేయాలా అంటే బ్రాండెడే, అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువనే, బట్ మీరు అక్కడ కంప్లీట్ చేసిన కోర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా బ్రాండే. మీకు మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. 1000 rupees ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడీకి ఏమో
1000 రూపీస్ ఉంది. 12,000 ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ ఫారెన్ నేషనల్ కేటగిరీ వాళ్ళకి ఇది. ఓకే, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, మీకు సీట్ వచ్చిన తర్వాత ఫీజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. దీంట్లో అయితే 35,000 సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు మీకు వచ్చిన తర్వాత. ఓకే, ఇది నాన్ రిఫండబుల్ ఈ ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. ఒకసారి మీరు దీని గురించి క్లియర్గా తెలుసుకొని నేను క్లియర్గా చేస్తాను వీడియో. మీకు ఎగ్జామ్ అయితే రాయండి, మీ చేతిలో స్కోర్ కార్డ్ పెట్టుకోండి. ఆ కౌన్సిలింగ్ టైంలో ఇది బెటరా, ఫీజు ఎంత అవుతుంది అనేది ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరీ క్లియర్గా. స్టైఫండ్ కూడా ఇస్తారు ఇక్కడ. స్టైఫండ్ కూడా 5,000 రూపీస్ స్టైఫండ్ కూడా వస్తుంది. అండ్ ఫీజెస్ తక్కువ ఉంటుంది. ఓకే, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి ప్లేస్మెంట్స్. సో మీకు ఆ కోర్సు ఇక్కడ వీళ్ళు ఇచ్చే కోర్సు నచ్చి జాయిన్ అయ్యారు అంటే మాత్రం మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో మీకు అప్లికేషన్ డేట్ అయితే తెలిసింది కదా. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయిపోయింది, ఎలిజిబిలిటీ, ఇంకొకటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నది కదా. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే ఫోన్ నెంబర్ 917205457461 2 PM to 5 PM వర్కింగ్ డేస్ తీసుకోండి. మీకు ఇంకా సార్ మాకు ఏది ఎగ్జామ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ దగ్గరికి వెళ్తే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇంగ్లీష్, హిందీ. ఐ థింక్ ఇది ఇంకా అప్డేట్ చేయలేరు అనుకుంటా. ఇది ఇంకా అప్డేట్ చేయలేరు. చేసిన ఓకే, ఇది ఓన్లీ 1 పేజీ ఉంది. ఇది 1 పేజీ ఉంది. ఓకే, మోర్ డీటెయిల్స్ విల్ బి అప్డేటెడ్ సూన్. ఇంకా క్లియర్ మొత్తం ఇన్ఫర్మేషన్ పెడతారు. ఇక్కడ మీకు ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే 15, 15, 15, 15 అనమాట. బయాలజీ 15, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15, మ్యాథ్స్ 15. అదేంటి సార్ నేను ఎంపీసీ స్టూడెంట్ కదా, నేను బయాలజీ ఎందుకు రాస్తా అని అంటే కుదరదు. ఇక్కడ మొత్తం రాయాల్సిందే 4 సబ్జెక్ట్స్. బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ రాయాల్సిందే, ఎంపీసీ వాళ్ళు బయాలజీ క్వశ్చన్స్ కూడా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 60 క్వశ్చన్స్. 15 4 60 కదా. సో 240 మార్క్స్ ఉంటాయి మనకు. 240 నెగిటివ్ ఉంటుంది -1. సరే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా రాసినా సరిపోతుంది. సిలబస్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు మనం. సిలబస్ కూడా ఇక్కడ మీకు ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇది క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మనకు బయాలజీ టోటల్ 61. బయాలజీ క్వశ్చన్ 1 15 క్వశ్చన్స్ అనమాట. పేజీకి 1 క్వశ్చన్, టోటల్ 15 క్వశ్చన్ 60 క్వశ్చన్స్ కదా. సో ఇది బయాలజీ క్వశ్చన్స్ 15. 15 అయిపోయింది కదా. ఇది బయాలజీ 15 అయిపోయింది కదా. నెక్స్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. ఓకే, అన్నీ ఎన్సీఆర్టీ లెవెల్లో ఉంటాయి. అలా ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటుంది. సార్ మాకు సిలబస్ ఎలా అంటే ఇక్కడ అడ్మిషన్స్ ఇక్కడ ఉంటుంది క్లియర్గా. పర్ఫార్మెన్స్, అడ్మిషన్, సీట్ మ్యాట్రిక్స్, ఓకే, ఆప్టిట్యూడ్ టెస్ట్, సిలబస్ కూడా ఉంటుంది మనకు. దీంట్లో చూస్తే తెలుస్తుంది. అడ్మిషన్ డౌన్లోడ్స్. ఓకే, యాప్టిట్యూడ్ ఇక్కడ సిలబస్ ఉంది చూడండి. యాప్టిట్యూడ్ టెస్ట్ దగ్గర సిలబస్ క్లిక్ చేస్తే మీకు సిలబస్ తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ సిలబస్ బయాలజీ సిలబస్. ఓకే, టోటల్ 10 పేజెస్ ఉంది. 10 పేజెస్ ఉంది. చాలా నార్త్ స్టూడెంట్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. ఇది వీటిలల్లా చేసి వెల్ సెటిల్ అయిపోతారు. కోర్స్ అయిపోయిన వెంటనే మంచి దాంట్లో జాబ్లో జాయిన్ అయిపోతారు. దాని మీద రీసెర్చ్ సైడ్ అక్కడ వెళ్తారు. సో ఇది 10 పేపర్స్. ఓకే, ఒక్కసారి చూపిస్తా మీకు. ఇది బయాలజీ ఎన్సీఆర్టీ లెవెల్ ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, తర్వాత ఈ బయాలజీ ఒకసారి సిలబస్ చూసుకొని కెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, ఓకే, D&F ఇలా ఉంటుంది మొత్తం. ఓకే, ఇక్కడ మ్యాథమెటిక్స్, సెట్స్, లాజిక్స్. మీరు జేఈమెన్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా. ఎగ్జామ్ అయితే టఫే ఉంటుంది, అంత ఈజీ ఏముంటుంది, కొంచెం స్టాండర్డే ఉంటుంది. సో ఇది సిలబస్. సో మీకు ఇప్పుడు డేట్స్ తెలిసినాయి, అడ్మిషన్ అప్లై ఎలా చేసుకోవాలో, తర్వాత ఫీజు ఎంత ఉందో తెలుసు, తర్వాత స్టైఫండ్ ఇస్తారు, ఫీజెస్ తక్కువ ఉంటాయి. ఓకే, అక్కడ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు, అక్కడ అర్థమవుతుంది. తర్వాత సిలబస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి ఇవి చూసుకొని మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో మీకు అప్పటికల్లా మీకు జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటి సీటు లేదా బైపీసీ వాళ్ళకు ఎంబీబీఎస్ సీటు వస్తుంది అని అర్థమైతే ఇక నో ఇష్యూ. లేదు సార్ మాకు ఇది బాగుంది, ఇందులో జాయిన్ అవుతాము అని అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వచ్చు, నో డౌట్. క్లియర్గా స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ చదివిన స్టూడెంట్స్ని డిస్కస్ చేసి వెరీ క్లియర్గా చెప్తున్నా, బాగుంటుంది. మీరు కూడా వెళ్ళే ముందు క్లియర్గా మళ్ళీ
మొత్తం తెలుసుకొని జాయిన్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇదండి వీడియో. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఏం మనీ తీసుకోదు. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసేదే మన ఛానల్ టార్గెట్. అండ్ ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, అన్నీ అప్లై చేయండి.